స్టేట్మెంట్స్ అనమాట. ఏంటంటే కాన్సెప్ట్ పేరు లూపింగ్ స్టేట్మెంట్. సో అసలు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే నార్మల్గా ఏదైనా సరే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలంట లూపింగ్, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హలో అనే వర్డ్ ఉంది, ఏంటంటే హలో ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ హలో అనే వర్డ్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, 10 times రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు డిస్ప్లే 10 times, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాము, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో అట్లా ఎన్ని టైమ్స్, అట్లా 10 times టైప్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఏమవుతుంది ఇక్కడ మన లెంగ్త్ ఆఫ్ ద కోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకని మేము ఏం యూజ్ చేస్తామంట, ఏదైనా ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయాలన్నప్పుడు కానీ లూప్ చేయాలన్నప్పుడు కానీ ఏం యూజ్ చేయాలంటే మనము వైల్ లూప్స్ కానీ ఏదైనా ఒక లూపింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో గైస్ ఆ లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే వైల్ లూప్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ డూ వైల్ లూప్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ లాస్ట్ వన్ ఏంటి అంటే ఫర్ లూప్, ఓకేనా. వైల్ లూప్, డూ వైల్ లూప్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లూప్, ఓకేనా. సో ఫస్ట్ వైల్ లూప్ నుంచి డిస్కస్ చేద్దాం గైస్. మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డూ వైల్కి వెళ్దాం, అట్లా సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్ళిపోదాం అనమాట, ఓకేనా. సో గైస్ వైల్ లూప్ అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ ఎలా ఉంటుంది దీని సింటాక్స్ చూద్దాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తాం గైస్, వైల్ అనే రాసిన తర్వాత పక్కనే ఏముంటుందంటే ఒక కండిషన్ అనేది ఉంటుంది అనమాట. ఏముంటుందంట కండిషన్, ఓకే. సో ఆఫ్టర్ దట్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకేనా. సో వైల్ ఉంటుంది, వైల్ పక్కన ఒక కండిషన్ ఉంటుంది అనమాట. దాని లోపల ఏముంటుందంట, సమ్ టైప్ ఆఫ్ ఏ కోడ్ ఉంటుందంట. అండ్ దీంట్లోనే మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా దీంట్లోనే రాస్తాం అనమాట, ఓకేనా. దాన్ని ఏమంటామంట వైల్ కండిషన్. సో గైస్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి. ఫస్ట్ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే వైల్ దగ్గరకు వస్తుంది, ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్, ఓకేనా. ఏం చేస్తుందంట కంపైలర్ వెంటనే కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఏమవుతుందంట బ్లాక్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, క్లియర్. సో ఇక్కడ మెయిన్ ట్విస్ట్ గైస్, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోదు. ఈ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది అనమాట లూప్. అందుకే దీన్ని ఏమంటామంట లూపింగ్ స్టేట్మెంట్స్, ఓకేనా. సో చెక్ ఫర్ ద కండిషన్, ద కండిషన్ ఇస్ ట్రూ, ఎంటర్ ఇన్ టు ద బ్లాక్, ఓకేనా. మళ్ళీ ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పాయింట్ మళ్ళీ వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ అగైన్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఎస్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్, కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, మరి ఎంతసేపు ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుందా ఇన్ఫినిటీ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ లేదు. దీనికంటే ఒక స్టాపింగ్ కండిషన్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ఇక్కడ కండిషన్ అంటారు. ఒకవేళ ఇక్కడ కండిషన్ కనుక ఫాల్స్ వచ్చింది అంటే అక్కడికే మన బ్లాక్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచే మన లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. సో దాన్ని ఏమంటామంట వైల్ కండిషన్ అంటాం అనమాట. సో ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్, కండిషన్ ట్రూ